హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా బాగుండాలండి. ముందుగా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ అండి. రంజాన్ పండుగ రోజు వ్లాగ్ అండి. పండుగ రోజు మా ఆడబిడ్డని మా వదిని పిలిచాము. మా చిన్న ఆడబిడ్డ రాలేదు, ఇంకా తను మా బావగారు అనమాట. వంట తనే చేశారు. నిజం చెప్పాలంటే మాత్రం వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారండి. మా వదిన మా బావగారు వాళ్ళే అన్నీ చేశారండి. కలియా కానీ గోంగూర కానీ అన్నీ మొత్తం వాళ్ళే చేశారు. నన్ను అసలు వంట దగ్గరికి అసలు రానిలేదు. మనం అంతమందికి చేసేవాళ్ళం కాదులేండి, ఏదో ఇంట్లో ఒక 10 మెంబర్స్కి అయితే అలా చేయగలుగుతా, కానీ అలా లేదు. కానీ వాళ్ళు చాలా హెల్ప్ చేశారండి నాకు మాత్రం. అదే అదే కొద్ది తీసుకున్నా ఎక్కువ తీసుకున్నావా? మాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అండి. మా వారు ముస్లిమ్స్, నేనేమో క్రిస్టియన్స్ అనమాట. నాకు అసలు ఏం తెలియదండి. ఇంకా మా వదినలే ఇలా చేయాలి చెప్తూ ఉంటారు. ఇంక నేను అలా పాటిస్తూ ఉంటానండి. మొత్తం మా వదిన చూసుకునేది నాకు. నేను ఇస్త్రాకులు తీసుకొచ్చా, అరటాకు లేదన్నా. అమ్మాయి ఏం కావాలా? तुम्हें भी रखो
మా అత్తయ్య మా మామయ్యలు ఉన్నప్పుడు వాళ్ళు చెప్పేవారండి ఇట్లా ఇట్లా చేసుకోవాలని. ఇక వాళ్ళు చనిపోయారు కదా, ఇంకా మా వదినని చూసుకునేది. నాకు ఏ పండుగ వచ్చినా ఏదైనా నా ఇలా చేయాలి అని చెప్తుంది. ఇక నేను అలా పాటిస్తానండి. నా కోరిక అనమాట. మా అత్తయ్య వాళ్ళు చనిపోయిన తర్వాత అసలు నేను ఇటు సైడ్ రాలేదండి, ఈ స్థలంలోకి. ఇంక ఇటువైపు వచ్చేసామని నేను అక్కడ వంట చేయించి ఇంక అక్కడే నేను 2 ముద్దలు తినేసానండి. చాలా చాలా అంటే చాలా ఏడుపు వచ్చేసింది. ఇక మా వదిన చాలా కంట్రోల్. ఆ వీడియో తీసాం కానీ నాకు పెట్టడం ఇష్టం లేక ఇంక నేను పెట్టలేదండి. ఇంక అందరూ ఇలా సరదాగా బాగా జరిగిందండి. ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఇలా జరుపుకుంటామని కూడా. చాలా బాగా జరిగింది. అంటే అన్ని వీడియోస్ తీయలేదండి, అసలు కుదరలేదు. ఇంకా కొంచెం ఇట్లా అన్నం తినేటప్పుడు మాత్రం ఇంకా వీడియో తీసాము. లేకపోతే అన్నీ చేసామండి. కలియా, గోంగూర, సేమియా అవన్నీ తీసాం. వీడియోస్ తీయలేదండి. అంతా బాగా జరిగిందండి. ఇక్కడ అందరూ ఆప్యాయతంగా తమ్ముడు, అక్క అట్లా అన్న చెల్లెలు అలా అన్నం పెట్టుకున్నారండి. తను మా వదిన అనమాట, మా వారికి పెడుతుంది అనమాట. ఇంటికి ఆమె తన పెద్ద. అట్లా అండి, అలా జరుపుకున్నాం మా పండగ. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. లేట్గా పెట్టినందుకు సారీ అండి. ఇంక ఈ టైంలో మా తమ్ముడు వచ్చాడనమాట. తనకు కూడా ఇంకా మా అమ్మ అక్కడ వడ్డించింది. మా తమ్ముడు మా మేనగోళ్ళు వచ్చారు. కొంతమంది పిలిచామండి, రాలేదు. వాళ్ళకి క్యారేజ్ పంపించేశాను. మా ఫ్రెండ్ పిలిస్తే రాలేదండి. కొంచెం తనకి సిగ్గనమాట. ఉంటారు కదండి కొంతమంది, మనకు కూడా జాతికి వాళ్ళవే. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ పాపను మాత్రం మార్నింగే రమ్మని చెప్పాను. తను మార్నింగ్ పంపించింది. ఈవినింగ్ వరకు తను ఇక్కడే ఉందండి. ఈ పిల్లలతో ఆడుకుంటూ ఉంది. తనకు కూడా క్యారేజీ పంపించేశానండి. నాకు మా అత్తయ్య మామయ్య అంటే చాలా ఇష్టం అండి. ఎంత అంటే మా అమ్మ నాన్నకన్నా. ఎందుకంటే వాళ్ళు నన్ను చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు. ఒక క్యాస్ట్ ఫీలింగ్ అనేది లేకుండా సొంత ఇంట్లో కూతురులాగే వాళ్ళ మా వదిన ఆడబిడ్డలతో పాటు వాళ్ళలాగే నన్ను చూసుకున్నారండి. అందుకే నాకు వాళ్ళంటే చాలా ఇష్టం నాకు. అలాంటి అత్తమామలు దొరకటం కూడా నాకు నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అనమాట. నన్ను అంత బాగా చూసుకునే వాళ్ళను చెప్పే దేవుడు ఓర్చుకోలేరనమాట. అంత బాగా చూసుకున్న వాళ్ళని కలిసి ఉంటాం కదా. ఇంకా వాళ్ళు అట్లా చనిపోయారు. ఇంకా పెద్ద కుటుంబాలు పెద్దవాళ్ళు చనిపోతే ఎలా ఉంటుందో తెలుసు కదండి. ఎవరికి వాళ్ళని విడిపోయాము. ఇంకా స్థలాల విషయంలో కొంచెం గొడవలు అట్లా అయినాయి. ఇక మేమే ఏదైతే అదైందని చెప్పి ఇంక ఇక్కడికి వచ్చేసి ఇంకా ఆ స్థలాన్ని శుభ్రం చేసుకొని ఉంటున్నామండి. రెంట్లో ఉంటున్నాం. అందరూ ప్రేర్ చేయండి. అక్కడ ఆ స్థలాన్ని ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతున్నామండి. కొంచెం ప్రేర్ చేయండి ప్లీజ్ అండి. నాకు అక్కడ కట్టుకోవాలని ఆశ అండి. మా అత్త వాళ్ళ ఇంట్లో మేము ఉండాలని నా కోరిక. కొంచెం ప్రేర్ చేయండి.
ఇంకా మా వదిన మా పాపకి అన్నం పెట్టిందండి కూర. తనేనండి మా ఫ్రెండ్ వాళ్ళ పాప, కోడలు అనమాట. అందరితో కలిసిపోతుందండి తను కూడా. ఇంకా మేము అలా హాయ్, మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా తను అక్కడ అన్నం తినలేదండి, ఇంక నేనే తనకు అన్నం పెట్టాను. నాతో బాగుంటుందండి అట్లా అట్లా అని చెప్పి చాలా గట్టిగా రాలేదు. ఇంకా లాస్ట్ మా వదినికి మన ఇంటికి పండుగకు వచ్చిన ఆడపిల్లకి శారీ పెట్టాలి కదండి. ఇంక మా వదినికి ఇంకా శారీ పెట్టాను. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ అండి. ఈ వీడియో మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఇదేనండి మా వీడియో. నచ్చిన కామెంట్ చేయండి. బాయ్.